హలో అండి, అందరికీ నమస్కారం. నేను ట్రేడ్ విత్ రవి తెలుగులో బ్యాంక్ నిఫ్టీ అడ్వాన్స్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటాను 1 డే బిఫోరే. సరే, నేను ఏం చెప్పాను, ఫ్రైడే ఏమవుతుందని చెప్పాను. ఎవరైనా నా వీడియో చూసుంటే వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి ఈ లెవెల్స్ వచ్చినా లేవా. నేను ఈ లెవెల్స్ కూడా చేంజ్ చేయలేదు, పెట్టిన లెవెల్స్ పెట్టినట్టు అనే చార్ట్లో 24,118 లెవెల్ క్రాస్ అయితే మీకు 24,117 ఫస్ట్ టార్గెట్ అని చెప్పాను. సెకండ్ టార్గెట్ ఏం చెప్పాను, 24,271 అని చెప్పాను. వచ్చిందా? టార్గెట్ వచ్చిందా? ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ రిజెక్ట్ అవడం స్టార్ట్ అయింది. ఓకే, టార్గెట్ ఇక్కడ నుంచి ఇట్లా ఫామ్ అయ్యి ఈ నుంచి ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచే రిజెక్ట్ అయింది. మార్కెట్ రిజెక్ట్ అయింది, దాని తర్వాత మళ్ళీ టార్గెట్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్ మొత్తం ఒకటే రేంజ్లో ఉండేది. ఎప్పటి వరకు ఉండే? ఆల్మోస్ట్ 245, 145 వరకు ఇదే రేంజ్లో ఉండే మార్కెట్. ఈ లెవెల్లోనే ఎందుకు సస్టైన్ అయింది చెప్పండి. ఎవరైనా తెలిసి ఉంటే లాజిక్ కామెంట్ చేయండి. దాని తర్వాత కొద్దిగా ఫాలో అయింది, దాని తర్వాత మళ్ళీ పైకి షూట్ అయింది. ఇక్కడ ఏం క్యాండిల్ గుర్తుపెట్టుకోండి, ఇది ఏం క్యాండిల్ అంటారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇది క్యాండిల్ ఏమంటారు, ఇక్కడ నేను ఏంటి ఇచ్చిన. ఓకే, ప్లస్ ఇంకొకటి విషయం చెప్పాలనుకుంటున్నా. ఈరోజు 245 తర్వాత ఇంకొక టార్గెట్ ఇచ్చాను. ఎంత? 24,365 లెవెల్ ఇచ్చాను. 24,365 లెవెల్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చినా అది ప్రీవియస్ వీడియో చూసింటే తెలుస్తుంది. సార్ ఈ క్యాండిల్లో నాకు చెప్పండి, ఈ క్యాండిల్ ఇంతగానో స్పైక్ వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఇదే లెవెల్కి 24,003 ఒక నిమిషం మీకు క్లియర్గా 24,364 లెవెల్కి ఎగ్జాక్ట్లీ ఇక్కడనే వచ్చి ఇక్కడ నుంచి ఎందుకు రిజెక్ట్ అయింది? ఎవరైనా తెలిసింటే కామెంట్ చేయండి. ఈ మార్కెట్ అనాలిసిస్ నేర్చుకోవడానికే నేను ఫాలో అవ్వండి అని చెప్తాను. ఎందుకంటే మంచి లెవెల్స్ ఇచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఎవ్వరు చెప్పరు, తెలుగులో చాలా తక్కువ మంది చెప్తే ఎంత క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి. నేను ఎంత క్వాలిటీ కంటెంట్, ఎడ్యుకేషన్ కంటెంట్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేర్పిస్తున్నాను. ప్లీజ్ నేర్చుకోండి. ప్లస్ రేపటి మండేకి ఏం లెవెల్స్ ఉంటాయో అవి కూడా చూద్దాం. అంతకన్నా ముందు డిస్క్లైమర్, దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, not any miscellaneous. I am not a SEBI regulator. Before investing in financial decision, please take your own risk. Okay, and this channel or me does not responsible for your profit and loss. ఇప్పుడు వీడియో చూద్దాం. రేపటి లెవెల్స్ ఏముంది అంటే, రేపటి అంటే మండే. సార్ నేను ఆల్మోస్ట్ మీకు ఒక్క స్కేలేజ్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టార్గెట్ ఆల్మోస్ట్ 200. కాకపోతే ఇక్కడ నుంచి ఇచ్చిన ఈ లెవెల్ క్రాస్ అయితే ఇది టార్గెట్ అని. ఎంత అండి? 240 పాయింట్స్ ఇచ్చిన, 240 పాయింట్స్ ఇంట్రాడేలో వచ్చింది. ఎగ్జాక్ట్లీ కండిషన్ చెప్పిన, గ్రీన్ కలర్ క్యాండిల్ ఎంట్రీ, ఫస్ట్ 5 minutes క్యాండిల్, తర్వాత గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్, దాని తర్వాత ఎంట్రీ. సింపుల్ చెప్పిన, సింపుల్ సెటప్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ స్కై రాకెట్ అయిపోయింది ఆఫ్టర్ మధ్యాహ్నం తర్వాత. ఏవైతే లెవెల్స్ చెప్పానో అన్ని లెవెల్స్ హిట్ చేసుకుంటూ ఫస్ట్ మార్కెట్ కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్, అదే కొద్దిగా స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని గ్రీన్ కలర్ క్యాండిల్, దాని తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ టార్గెట్స్ అన్ని 10. ఫోర్త్ టార్గెట్ ఆల్మోస్ట్ 400-500 పాయింట్స్. ఆల్మోస్ట్ నిఫ్టీ పైకి వెళ్ళిపోయింది. ఈ జోన్ అనేది చాలా క్రూషియల్ జోన్, రెడ్ కలర్ లైన్. ఎందుకంటే అక్కడ నుంచి రెసిస్టెన్స్ లెవెల్ మంచి ఫామ్ అవుతాయి. అక్కడ నుంచి ఇది గ్రీన్ కలర్ సపోర్ట్ లైన్ అక్కడ దాకా వస్తాయి. మార్కెట్ ప్రీవియస్గా అక్కడ నుంచే బిహేవ్ చేసింది కాబట్టి ఈ లెవెల్స్ నా దగ్గర ప్రీ బిల్డెడ్గా ఉన్నాయి. ఇప్పుడు నేను రేపటి మార్కెట్, మండే రోజు మార్కెట్ నేను చెప్తా ఏ విధంగా ఉంటుందో, మార్కెట్లో ఏ లెవెల్స్ కనిపిస్తాయో. ఎందుకంటే ఇది క్రూషియల్ జోన్ అని మీకు ముందే క్లియర్గా చెప్పాను. ఓకే, ఇప్పుడు జస్ట్ నాకు ఇన్ని లైన్స్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతుంది. నేను లైన్స్ అన్ని రిమూవ్ చేస్తున్నాను మీకోసం, ఫ్రెష్ ఇస్తా. ఎందుకంటే చాలా లైన్స్ అయిపోయినాయి. ఎందుకు ప్రతిరోజు చేస్తున్నాను కాబట్టి వీడియోస్ ఆల్మోస్ట్ 3 months నుంచి చేస్తున్నా. ఓవరాల్ 6 years ఎక్స్పీరియన్స్ ఉంది స్టాక్ మార్కెట్లో. ఎవ్రీడే నేను ట్రేడ్ ఇస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం. ఫస్ట్ ఇక్కడ కొన్ని డాట్స్ ఉన్నాయి, అంటే కొన్ని లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ నేను కనెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఇవి క్రూషియల్ లెవెల్స్, ఇక్కడ నుంచి మార్కెట్ని బిహేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఎగ్జాక్ట్లీ పిన్ పాయింట్ లెవెల్ అంటారు, అంటే లక్ష్మణ్ రేఖ అంటారు. అంటే లక్ష్మణ్ రేఖ అంటే రాముడు లక్ష్మణ్కి చెప్పినట్టు ఒక గీత దాటవద్దు అంటే గీత దాటవు. మనం గీసిన గీత మార్కెట్ ఇక్కడ దాకా వచ్చి ఆగుతాయి. ఈ గీత దాటదని మనం ముందే చెప్తాం. సరే, ఇప్పుడు సార్ ఇది ఒక క్యాండిల్ వచ్చింది. ఈ క్యాండిల్ ఇంతగానో వీక్ వచ్చింది. ఈ వీక్ ఉందా సార్ ఇది మార్కెట్? ఈ లెవెల్
ఇది బాగా నోట్ చేసుకోండి. మార్కెట్ ఆల్రెడీ నేను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఓకే, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను మండే గ్యాప్ అప్ 2% అని చెప్పాను. 2% గ్యాప్ అప్తో నిఫ్టీ ఓపెన్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ పెద్ద పెద్ద టార్గెట్స్ ఉన్నాయి. బట్ నేను ఇచ్చే లెవెల్స్ ఫస్ట్ 24,441 లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి. లెవెల్ బ్రేక్ అయితే పై సైడ్ గ్రీన్ కలర్ క్యాండిల్ కండిషన్. ఫస్ట్ టార్గెట్ 24,534 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,625 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,721 ఆల్మోస్ట్ 400 పాయింట్స్ టార్గెట్ ఇచ్చాను అప్ సైడ్. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత డౌన్ సైడ్ చూద్దాం. ఇఫ్ ఎనీ ప్యానిక్, ఎనీ డెడికేట్ బాండ్స్ ప్యానిక్, ఈ లెవెల్ క్రాస్ అవ్వనివ్వండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇన్ కేస్ ఆఫ్ న్యూస్ బేస్డ్ 24,247 ఈస్ ఎ క్రూషియల్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, మీకు బ్రేక్ అయితే మీకు 24,154 లెవెల్ కూడా మీకు కనిపిస్తుంది. దాని తర్వాత మీకు సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,016 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు ఒక్క నిమిషం 24,000 లెవెల్స్ కనిపించడానికి లెవెల్ కనిపిస్తాయి. ఎనీ కేస్ మార్కెట్ ఈ రేంజ్లో ఉంది అనుకోండి, ఒకవేళ వచ్చింది ఇక్కడ ఈ రేంజ్లో బ్లాక్ అయింది అంటే మార్కెట్ సస్టైన్ కాలేదు, ఈ రేంజ్లో ఉంది అనుకోండి, ఇప్పుడు ఒక డెడికేట్ బౌన్స్ పైకి కనిపించే అవకాశం ఉంటుంది. ఇవే లెవెల్స్ రివర్సల్ లెవెల్స్ అయితే, ఇవే లెవెల్స్ రివర్సల్ అయితే మార్కెట్ ఇక్కడ కిందికి ఫాల్ అయిన తర్వాత ఇక్కడ పుల్ చేసుకొని ఈ లెవెల్ ఉంటే మీరు బై చేయొచ్చు. అంటే బై సి సైడ్ చేసుకోవచ్చు. అప్ సైడ్ మార్కెట్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సేమ్ ఇవే లెవెల్స్ మీకు రివర్సల్ కూడా కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ మాట్లాడదాం. బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా అయితే లెవెల్స్ ఉంటాయో, బ్యాంక్ నిఫ్టీ చూడండి ఆల్మోస్ట్ చెప్పిన లెవెల్స్ అన్ని చెప్పినట్టు టార్గెట్స్ అన్ని హిట్ అయినాయి. వన్ డే బిఫోర్ నేను ఇక్కడ ఆల్మోస్ట్ 600-700 పాయింట్స్ ఇక్కడ ఇచ్చాను. ఆల్మోస్ట్ ఆ టార్గెట్స్ కూడా హిట్ అయ్యాయి. సరే, ఇప్పుడు నేను కొన్ని లెవెల్స్ మార్క్ చేస్తాను. ఎందుకంటే ఈ రెడ్ కలర్ లైన్ అనేది నాకు పెయిన్ పాయింట్స్ అంటారు కదా, ఆ పెయిన్ పాయింట్ లెవెల్ అంటే ఇక్కడికి వచ్చినప్పుడల్లా మార్కెట్ రిజెక్ట్ అవుతుంది. అందుకోసమే ఈ లెవెల్స్ వచ్చినప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటా. అక్కడ నుంచి మార్కెట్ రియాక్షన్ చూపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ నేను ఈ లైన్స్ అన్ని రిమూవ్ చేస్తాను. ఓకే, మీకు ఒక లైన్స్ పెడతా. ఫస్ట్ ఇది ఇది ఇక్కడ 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 నేను ఎందుకు ఈ లెవెల్స్ నోట్ చేస్తున్నాను అంటే, సార్ ఆల్రెడీ నేను ఒక సెటప్ చేసి పెట్టుకున్నా. ఆ సెటప్లో నాకు పర్ఫెక్ట్ లెవెల్స్, పిన్ పాయింట్ లెవెల్స్ నాకు చెప్తుంది. దాని బేసిస్ మీద నేను టెక్నికల్ అనాలిసిస్ చేసి చెప్తాను మీకు. ఎందుకంటే మార్కెట్ ఓవర్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాంతోపాటు నేను టెక్నికల్ అనాలిసిస్ యాడ్ చేసి నేను మీకు పర్ఫెక్ట్ లెవెల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. అందుకోసమే ఏ లెవెల్స్ ఇచ్చినా మీరు వీడియోస్ వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చూసుకోవచ్చు. ఏ లెవెల్స్ ఇచ్చినా కూడా పర్ఫెక్ట్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి మంచి మూమెంటం వస్తుంది మీకు. ఈ లెవెల్ అండ్ ఈ లెవెల్ సింపుల్ 58,674 లెవెల్ క్రాస్ అయితే పై సైడ్, ఎందుకంటే నేను ఆల్రెడీ 2% నిఫ్టీ అని చెప్పాను, కానీ బ్యాంక్ నిఫ్టీ కూడా మూవ్ అవుతుంది, నిఫ్టీ మూవ్ అయితే అవ్వదా చెప్పాలి, అవుతుంది. అందుకోసమే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 58,885, 58,855 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 58,969 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 59,103. ఓకే, ఇది మీ లెవెల్స్ అప్ సైడ్. ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్ ఉంటుంది, ఎందుకంటే చాలా బులిష్ మూమెంటం వెళ్ళేటప్పుడు మార్కెట్ క్లోజ్ అయ్యేటప్పుడు చాలా బులిష్ మూమెంట్ వచ్చింది. ఓకే, డౌన్ సైడ్ ఈ లెవెల్ క్లోజ్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 58,385 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 58,294 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 58,118. ఓకే, ఈ లెవెల్స్ మీకు మార్కెట్లో చూడడానికి కనిపిస్తాయి. ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నుంచి కాల్స్ కానీ రీసెర్చ్ అనలిస్ట్ కానీ అవన్నీ ఇక్కడ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ నాలెడ్జ్ షేర్ చేస్తున్నా. ఏ విధంగా అయితే ఉంటుందో, మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అన్ని ప్రతి ఒక్కటి నేను ఇక్కడ పర్ఫెక్ట్గా అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. చూసి నేర్చుకోవచ్చు. ప్లస్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ట్రేడ్ విత్ తెలుగు అని ఉంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు మండే నుంచి ట్యూస్డే నుంచి నేను లైవ్ వస్తాను. లైవ్ అనాలిసిస్ చేద్దాం, మార్కెట్ని మొత్తం పోస్ట్ చేయడం చేద్దాం, లైవ్ ట్రేడ్స్ కూడా ఎగ్జిబిషన్ చేద్దాం. దానికోసం మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే అక్కడ నుంచి మీకు అప్డేట్ వస్తుంది. వన్ మోర్ థింగ్,
Disclaimer: this video for only education purpose, not any misleading. Before investing anything, please consider the financial advice. Thank you so much. Happy trading.